భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. ఏమైనది వత్సా? ఏమైనది వత్సా శుక్రాచార్య? నీవు మాతను ఏల పిలుచుచుంటివి. ఏమి కష్టము కలిగినది పుత్రా? మమ్ము నీవు పుత్రుడని వచించవలదు. నీవు మా మాతవు కావు. ఎందుకంటే మాత ఎప్పుడూ పుత్రునికి కష్టం కలిగించదు. నీవు మాకు కష్టములు కలిగించుతుంటివి. దేవతలు కూడా కష్టములే కలిగించుతున్నారు. లేదు పుత్రా, నీ యొక్క కష్టములన్నీ నీ మొండి స్వభావము వలన ఏర్పడినవి మాత్రమే. నీవు అధర్మమును త్యజించిన ఎడల నీ సకల కష్టములు తమంతట తామే దూరమగును. భార్గవ శుక్రాచార్య, నీవు జ్ఞానివి అయినను దేవతలతో తలపడు అపరాధము నేల చేయుచుంటివి. అపరాధము మేము కాదు, నీవు నీ సమస్త దేవతలు అపరాధము చేయుచున్నారు. మాతో తలపడి అపరాధము మీరు చేయుచున్నారు. దేవతలందరూ మా తపస్సామర్థ్యమును పరిహాసము చేయుచున్నారు. మేము రాణి కయాదును ఆమె గర్భమును మా తపశక్తితో సంహరించాలని యత్నించితిమి. కానీ నీవు ఆమెను కాపాడితివి. భక్తులను రక్షించు పరమకార్యము ఆ పరమేశ్వర్లది. మరి నీవు పరమేశ్వర్ల పరమభక్తుని నాశనము గావించ యత్నించుచుంటివి. ఇప్పుడు ఈ శుక్రాచార్యుడు తన ప్రతిజ్ఞను పూర్తి చేయకుండా మరణించడు. మాకు మా తపశక్తిపై సంపూర్ణ విశ్వాసము కలదు. మాకు ఖేదము కలుగుచున్నది. నీవు జ్ఞానివై ఉండియు అజ్ఞాని వలె వచించుచున్నావు. అసురులకు గురువై ఉండి వారిని నాశనము చేయు ప్రవృత్తులు నీలో వ్యాపించి ఉన్నవి. వాటి ప్రభావము వలన నీ తపస్సామర్థ్యమనున్నది అనుక్షణము క్షీణించిపోవుచున్నది. అసంభవం! మా తపస్సామర్థ్యము క్షీణించున్నది కాదు, అటుల ఎన్నడూ జరగదు. మమ్ము ఎదిరించునట్టి దేవతల శక్తియే క్షీణించిపోవును. మేము దేవతల శక్తిని సర్వనాశనము చేసేదము, ఛిద్రము గావించదము. వత్స, నీవు విధి విధానమును ఎన్నడూ మార్చలేవు. నీవు మాత్రమే కాదు, ఎవ్వరూ మార్చలేరు. పరమాత్మ యొక్క ఇచ్ఛకు విరుద్ధముగా నీవేమియూ చేయజాలవు భార్గవ. పరమాత్ములు తన పరమభక్తుని జననము యొక్క క్షణము వరకు నిర్ణయించినారు. ఎవ్వరూ వాని జననమును నిరోధించలేరు. ఎవరికీ ఆ క్షణమును ఆపుట సాధ్యము కాదు. ప్రణామములు మాత. దిగ్విజయీ భవ. గంగామాత, తమరు మా యందు కృపతో అనుగ్రహించి దర్శన భాగ్యం కలిగించి ధన్యులను చేసినారు. ఆజ్ఞాపించండి మాత, మేము ఏమి చేయవలయను? వత్స మధుచంద, నీ హస్తముల ద్వారా ఒక అద్భుతమైన కార్యము సంపన్నము కానున్నది. మాకది భాగ్యము మాత. వత్స, నీవు పరమపిత బ్రహ్మదేవుల యొక్క మానసపుత్రుడవు. సృష్టిని విరచించుట కొరకై బ్రహ్మదేవులు ప్రథమముగా సప్త ఋషులను సృష్టింపచేసినారు. ఆ సప్త ఋషి పుంగవులలో నీ స్థానము సర్వశ్రేష్టమైనది. వత్స, సృష్టిని రచించు కార్యము సంపూర్ణము గావించుట కొరకు నీ యోగదానము యొక్క ఆవశ్యకత. తక్షణం ఆజ్ఞాపించండి. మేము ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాం. నీకు తెలియను కదా, సృష్టి రచన అను కార్యము సంపూర్ణము గావించుటకు కారణము భక్త ప్రహ్లాదుడే. తెలియను మాతేశ్వరి. భక్త ప్రహ్లాదుని జననము శీఘ్రముగా జరగనున్నది. ఇప్పుడు భార్గవ శుక్రాచార్యులు ఈ విధిని మార్చవలెనని పలు విధముల యత్నించుచుంటిరి. భార్గవ శుక్రాచార్యుల వారు భక్త ప్రహ్లాదునికి జన్మనిచ్చు మాత కయాదు ప్రాణములకు సంహారకులుగానున్నారు. అందువలన రాణి కయాదు సురక్షితముగా త్వరలో తమ ఆశ్రమమునకు చేర్చబడును. మా ఆశ్రమమున పరంధాముని పరమభక్తుని మాత సురక్షితముగా ఉండగలరు. పరంధాముని పరమభక్తుని యొక్క జననము తమ ఆశ్రమమునందే జరుగును. ఇది మాకు గౌరవప్రదమైన విషయము మాత.
మమ్ము ఆశీర్వదించండి. మేము ఈ కర్తవ్యాన్ని నిర్విఘ్నముగా నిర్వర్తించదము. విజయోస్తు. పరంధాముని పరమభక్తుడు ప్రహ్లాదుడు, అతని మాత కయ్యాదు ఇరువురి ప్రాణములు సంకటమున పడును. మేమెప్పటికీ ఆ విధంగా జరగనివ్వం. ఇప్పుడు శుక్రాచార్యులు హిరణ్యకశ్యపులను తపస్సు ద్వారా శక్తిని సంప్రాప్తించుకొనుట ఎవ్వరూ నిరోధించలేరు. వారు శక్తిని దుర్వినియోగం చేస్తారు. ఇప్పుడు శుక్రాచార్యుల శక్తిని దుర్వినియోగపరిచి ప్రహ్లాదుని జననమునకు పూర్వమే నాశనము చేయాలని యత్నించుచున్నారు. అంతకు పూర్వమే మేము శుక్రాచార్యులను వారి యజ్ఞమును ధ్వంసము చేసి నామరూపములు లేకుండా నాశనము చేసేదము. మేమిక కాలయాపన చేయకుండా తక్షణమే సమరం సాగిస్తాం. నీవు ఇంకనూ యవ్వనవతివే. ఒక బిడ్డ నాశనమైనందువల్ల ఏమగును? మరల నీవు మాతవు కావచ్చును. లేదు, ఒక బిడ్డ నాశనమైనందువలన నీ ఒడి శాశ్వతముగా శూన్యము కాదు కదా. ఒక ఘోర సమస్యకు పరిష్కారము లభించును కయాదు. లేదు లేదు, నీవు అసురేశ్వరుల గారాల భార్యవు. అసురేశ్వరుల యొక్క గౌరవం నీ గౌరవమే కదా. అసురేశ్వరులకు అవమానం జరిగిన నీకును అవమానమే కయాదు. నీవు ఒకరి భార్యవై ఉండి నీ భర్తను అవమానం చేయు దుస్సాహసము చేయుచున్నావు. లేదు కయాదు, అసురేశ్వరులు ఎన్నడూ తమ ధర్మపత్ని దేవతల కుతంత్రమునకు జన్మనిచ్చుట కాంక్షించలేదు. లేదు సహోదరి, లేదు కయాదు. నీవు నీ భర్తనే అవమానించదలచితివా? లేదు. అటులేనచో దీనితో ఆ శిశువును నాశనం చేయము. ఆ శిశువే సమస్త కష్టములకు కారణమైనది. తీసుకో, తీసుకునము. ఆ దేవతల పన్నాగపు బీజమును నాశనము చేయము. తీసుకునము కయాదు, ఆ శిశువును సంహరింపము. సమస్త కష్టములకు కారణమైన ఆ దేవతల కుతంత్రమును నాశనము చేయము. తీసుకునము కయాదు. లేదు, తీసుకునము. లేదు లేదు, ఆ శిశువును నాశనము చేయము కయాదు. దేవేంద్ర! ఓ యువరాజు అలహాదులా, తమరు మాతో యుద్ధానికి వచ్చారా? మేము నీ దుస్సాహసమునకు శిక్షించవచ్చితివి. మహా ఆవేశంగా ఉన్నట్టున్నారు. వీలైతే ముందు దీనికి సమాధానం ఇవ్వండి. మేము నీకు ప్రాణదానం చేశాం. యువరాజా అలహాదా, నీవింకనూ మా దృష్టిలో పసివాడివి. మా ప్రహారమునకు జవాబు ఇచ్చు శక్తి నీలో లేదు. వెళ్ళి నీ పితృదేవులను పంపించు. తపస్సునడి నెపముతో ఏ అడవుల్లోనో ఆ పిరికివాడు పొంచి ఉన్నాడు. అసురేశ్వరులు ఇచ్చటకు వచ్చిన ఎడల మీరందరూ పిరికి వారి వలె పలాయనం చిత్తగిస్తారు. మీలోని ధైర్యం పటాపంచలవుతుంది. మేము రాణి కయ్యాదు సంరక్షణార్థం ఆమెను తీసుకొచ్చుటకు వెళ్ళుచుంటిమి. మేము వచ్చు వరకు మీరు యుద్ధము సాగించండి. తమ ఆజ్ఞ దేవేంద్ర. ప్రణామములు పితృదేవా. ఓం బ్రహ్మణే నమః. అసురలోకమున అల్లకల్లోలము చెలరేగుచున్నది. అసురులు నిస్సహాయులై ఆత్మనాదములు చేయుచున్నారు. తమరిచిన ప్రశాంతముగా తపస్సు చేసుకొనుచున్నారు. ఓం బ్రహ్మణే నమః. ఆ! ఇప్పుడు మేమేం చేయవలెను? పితృదేవుల ధ్యానమును భంగమనరించలేకున్నాం. ఇప్పుడిక గురు శుక్రాచార్యులే అసులను రక్షించెదరు. వారొక్కరే రక్షించెదరు. వలదు, మేము తమ వెంట రాలేము. వలదు, భయపడవలదు. రమ్ము. భయపడవలదు.